బాబు దగ్గర ఉన్నది జగన్ దగ్గర లేనిది ఒకటే, అది కసి, రాజకీయ కసి, రాజకీయ విధానం, రాజకీయ ప్రణాళిక. రాజకీయాన్ని తిని రాజకీయాన్ని తాగి రాజకీయంలోనే పడుకుంటాడు చంద్రబాబు. ఇదేదో కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు వ్యవహరిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి క్షణం ఎదుటి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడం చంద్రబాబు గారికి తెలుసు. లడ్డూలు పబ్లిక్ సెంటిమెంట్ అనగానే దాన్ని వాడారు. ఎప్పుడైతే దాంట్లో చిన్న తేడా వస్తుందనగానే డిక్లరేషన్ వైపు తీసుకెళ్ళిపోయారు. అట్లాగే వరదలకు సంబంధించిన ఒక ఇష్యూలో వస్తే దాని నుంచి మధ్యలోకి తీసుకెళ్ళిపోయారు. అది తిట్టుకోవచ్చు, విమర్శించవచ్చు, బట్ ఆయన చేసేదే రాజకీయం. జగన్ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాదంబరి జత్వాని కేసులో జగన్ ఏం మాట్లాడతాడు? నోరు మీద పట్ల లేదు, దాని పేరేంటది, విజయవాడ వరదలకు సంబంధించి ఓ పడవేంటి, వంతెన కోల్చడం ఏంటి అనేటటువంటిది సరిగ్గా ప్రపంచం ముందు మాట్లాడగలిగాడా జగన్? నథింగ్. అదే సమయంలో ఇప్పుడు లడ్డూల విషయంలో దర్శనానికి వాళ్ళు ఆపేశారు అని చెప్పడం తప్పించి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఇంతకాలం లేని ఇప్పుడు నన్ను ఇట్లాగా పెట్టి ఇబ్బంది పెట్టారు, ఇది ప్రపంచం చూడాలి, గమనించాలి, దర్శనానికి కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రభుత్వం అని మాట్లాడుంటే అది సెంటిమెంట్ అవుతుంది. కానీ ఇదేమి హిందుత్వం అన్నప్పుడు ఆ మైనస్ అతందే. అంటే బాబు వేస్తున్న ట్రాప్లోకి జగన్ పడుతున్నారా లేదా జగన్ ఆలోచన తీరు అదే అంటే ఎవరి చర్చ వాళ్ళదే.